2024 సెప్టెంబర్ నెల 16 నుండి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్ భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, మరి మిగతా శుక్రుడు బాగున్నాడు. 3 గ్రహాలు బాగున్నాయి. గురువు వల్ల విద్యా ఉద్యోగం బాగుంటుంది. కుజుడు వల్ల ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్యాలు ఏమైనా ఉంటే పోతాయి. కానీ శుక్రుడు కూడా బాగున్నాడు. వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది కదా అని ప్రేమించాం, మేము చేసుకుంటాం, మీతో ఎవరితో మాకు పని లేదంటే మీ జాతకాలు కలిసినాయో లేవో మీరు చూసి ప్రేమించుకోవాలి. ఏదో ఎక్కడికో పోయి తగిన చోట మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి జాతగా చెప్పిన తర్వాత మీరు ఇష్టపడాలి. అట్లా కాకుండా మాకు మనసుకు నచ్చిందయా మేము చేసుకుంటామంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే. ఏదైనా సరే ఇప్పటి పరిస్థితుల్లో ఆలోచిస్తే జాతకాలు చూసి మీరు ఇష్టపడ్డా కూడా పెద్దవాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళు చెప్పినా వినకుండా మీ అంతటా మీరు వివాహం చేసుకుంటే మీ ఇద్దరిలో ఎక్కడన్నా తేడా వస్తే పెద్దవాళ్ళు మాట్లాడితే మీతో మాకేం సంబంధం లేదు, మేమిద్దరం ఇష్టపడ్డాన్ని చేసుకున్నాం, మంచో చెడో మేము తేల్చుకుంటాం, మీరు మాత్రం రావద్దు, మీకేం సంబంధం లేదంటున్నారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి శుక్రుడు బాగున్నాడు, రాహుకేతువుల మధ్యలో శని శుక్రుడు ఉన్నారు. కాబట్టి ఏదైనా తేడా వస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కులము, మీ గోత్రం, పెద్దవాళ్ళ ఇష్టత అన్నీ చూసుకొని మీ ఇద్దరు జాతకాలు కలిసిందంటేనే వివాహం చేసుకోవటం మంచిది. అట్లా కాకుండా మా సంగతి మీకు ఎందుకయ్యా, మేము చదువుకున్నాము, మేము ఒక ఆఫీసులో పనిచేస్తున్నాము, మేము చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం, అప్పుడు తెలియక అనుకున్నారు. తెలిసిన తర్వాత బాగుందో లేదో చూడాల్సిన బాధ్యత మీ సుఖం, మీ సంతోషం, మీ మేలు కోసం చూసుకోవాలి. అట్లా కాకుండా, అది కూడా కాకుండా ఇంకో చిన్న మాట చెబుతా. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమతో మరి గోరు ముద్దలు తినిపించి స్కూల్కి వెంబడేసుకొని వెళ్ళి నోట్లో అన్నం ముద్ద పెట్టి ఎన్నో చేసి మీరు బాగుండాలని మీకు డబ్బులు ఖర్చు పెట్టి మీకు చదువు చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా అన్నీ చూస్తే చివరికి పెళ్ళికి వచ్చేప్పటికీ పెళ్ళి మా ఇష్టం, మాకు నచ్చొద్దా అంటే నచ్చాలి. పెద్దవాళ్ళు చూస్తారు, చూసిన దానికి ఇష్టపడి నచ్చి పెళ్లి చేసుకోవాలి. అట్లా కాని పక్షంలో ఇద్దరికి చెడిపోయి కోట్లకెక్కి దావాలు చేసుకొని విడాకులు రాక, ఎవరి పెళ్ళి కాక, పెళ్లి చేసుకుంటానికి కుదరక, ఉద్యోగం చేయలేక మనసు పాడైపోయి మతి భ్రమించి మరి మైండ్ పాడైపోయి పిచ్చెక్కి చదువు ఉద్యోగం కూడా మానుకొని బజార్ల మడి తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే మా భార్య భర్తల తగాదోతో మాకు ఈ కర్మ పట్టింది అంటున్న వాళ్ళు ఉన్నారు. అటువంటిది మీరు బాగా చూడండి. కాబట్టి మీ జీవితం బాగుండటం కోసం చెబుతూ ఉన్నా. ఎందుకంటే తల్లిదండ్రులు చెబితే మీకు మనస్సుకు ఎక్కరు. పెద్దవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, విద్య గలవాళ్ళు, చెప్పగలవాళ్ళు చెబితే మీ మైండ్కి ఎక్కుతుంది, మీరు మంచిగా బాగుపడతారు అనే ఉద్దేశంతో నేను ప్రత్యేకించి ఈ విషయం చెబుతున్నా. ఎవరైనా సరే పెళ్లి విషయంలో మీ జాతకాలు చూసుకొని చేసుకోవాలి. అందువల్ల ఏమిటా అంటే ఆడపిల్లలు తగ్గారు, ఆడపిల్లలు దొరకటలే. మగపిల్లవాడికి పెళ్లి కావాలంటే చాలా కష్టంగా ఉంది. కొంతమంది పెళ్లి కాకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఈ పెళ్లి చేసుకొని వాళ్ళు అడిగినంత డబ్బు తేలేక పెద్దవాళ్ళ దగ్గర నుంచి జైలు పాలై ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వివాహం విషయంలో 100కి 100 పాడు జాగ్రత్త పడండి. ఎవరో కాదు, బాగా విద్య జాతక భాగం తెలిసిన వాళ్ళకి చూపించి షష్టాష్టకాలు ఉన్నాయి, కాలసర్ప దోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయి. ఇటువంటి దోషాల నుంచి తప్పించుకొని పెళ్లి చేసుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే శని, తర్వాత రాహు, తర్వాత బుధుడు, రవి, కేతు, ఈ 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు.
ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోవాలి. అంటే మీ జన్మ నక్షత్రాన్ని బట్టే చేసుకోవాలి, అట్లా పేరుని బట్టి కాదు. కాబట్టి మీ జాతకం చూపించుకొని మీ జాతకం అన్ని విధాలా బాగుంటే ఏ పనైనా చేయండి, ముందుకు అడుగు వేయండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరు ఎవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.